కన్సంప్షన్ అండ్ లోకల్ పెడ్లింగ్ ఉంది సార్. అక్కడ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము, అక్కడ ఎక్కువ రేట్స్ చేస్తున్నాము, కేసెస్ కూడా అక్కడ ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. లోకల్ కన్సంప్షన్ సార్, లోకల్ గా ఈ పెడ్లర్స్ చిన్న చిన్న క్వాంటిటీ అమ్ముతూ ఉంటారు, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను సార్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ రెజిస్టర్డ్ is 140 this year till now. Next. So these are some of the routes which are being used for transportation. So మనకి ఈ గోడా చెక్ పోస్ట్ ఉంది. సో అక్కడ నుంచి ఈ త్రూ కొత్తవలస అండ్ ఎస్కోటా ఇది వైజాగ్ పోతాం. సో పెందుర్తి అండ్ వైజాగ్. సో దిస్ ఇస్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్. సో దీని మీద మనకి గోడాల చెక్ పోస్ట్ ఉంది. సో ఆల్ ది వెహికల్స్ విచ్ ఆర్ కమింగ్ ఆన్ ద మెయిన్ రోడ్ ఆర్ బీయింగ్ చెక్డ్ అండ్ దాని మీద సర్వేలెన్స్ ఉంది. కానీ number of other routes are also there, by lanes and all, so which can be used to village routes. So avi use chesi kottamargu varaku pota undi. Next. So idhe sir ee Vijayanagram ki kuda ade vidhanga sir ee Kodapur side nunchi manaki Ramadrapuram nunchi Vijayanagram ki kuda this is another route. So ikkada kuda memu oka check post kottaga start chesamu. So Ramadrapuram check post kottaga start cheyadam jarigindi. So intaku mundu లేదు sir అది. Next. ఈ వల్లంపూడి దగ్గర నుంచి కూడా ఇంకొక రూట్ ఉంది సార్, బొడాల కాకుండా అక్కడ ఉండేది సార్, బొడాల చెక్ పోస్ట్ ఉండేది. ఇప్పుడు మనం 5 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. సో ఆల్ ది రూట్స్ విచ్ ఆర్ గోయింగ్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఇమ్మీడియట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయండి. ప్రస్తుతానికి అయితే మనకు తెలిసేది లేదు, ఎస్పీ గారు కూడా ఆల్రెడీ చెక్ చేయించారు, అదొక పరిస్థితి లేదు. హౌవెవర్ ఒకసారి మనం చెక్ చేసుకున్నది తప్పు లేదు, మీరు రికమెండ్ అయిన పరిస్థితి మనం చెక్ చేయండి. అదొక మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్, ఒకటి కల్టివేషన్ లేదంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏంటంటే మెయిన్ గా ఇంకా ఎస్పీ చాలా క్లియర్ అయ్యింది. ఆర్టీసీ బస్సులు అంటే ఈజీగా ఉండదు, అది ఎవరు మాస్ వస్తుంటారు కాబట్టి ఎవరు గమనించడం ఉద్దేశంతో ఎక్కువగా బస్సులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఒకసారి మీ డ్రైవర్స్ కి కండక్టర్స్ కూడా కాబట్టి ఒక డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసరికి మీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఎక్కడ చెక్ చేస్తూ ఉంటారు. మీ ట్రాన్స్పోర్టేషన్ మీ వెరిఫికేషన్ కూడా మీరు అది కొంచెం ఇది కూడా ఒక పార్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ ఉంటుంది. ఒకరికి ఇంకో హ్యాండ్ సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. మీ వెరిఫికేషన్ కూడా అదొక మైండ్ లో పెట్టుకుని చూసుకోండి, ఎక్కడెక్కడ ఏ రూట్లు ఏమన్నా. మనకి ఏంటంటే ఉత్సవాలు ఏంటంటే కోరాపుట్ ఒకటి, ఇటు రాయగట్టు ఉంది. ఇల్లు మనకు వచ్చేది ఉత్సవాలు కోరాపుట్ రాయగట్టు. ఈ రెండు కొంచెం మీరు కూడా వాళ్ళతో పాటు కొంచెం కోఆపరేట్ చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వస్తాయి, ఎవరు ఉన్నారు కాబట్టి మీరు మీ తరఫు సిబ్బంది ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నా అన్నాను కొంచెం ఒక వాచ్ పెడితే ఏమన్నా మనకి దాని మీద కొంచెం ఇది ఒకటి. ఆ తర్వాత రెండు వచ్చినప్పటికి మెయిన్ ఈ స్కూల్స్ కాలేజెస్ లో సహజంగా అంటే ఇంటర్మీడియట్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో అవకాశం ఉంటుంది. ఇంకేమన్నది ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు మనకున్న కాలేజీలు నేను ఒకసారి మనం ఉన్న జేఎన్బీసీ గారితో సిబిబీసీ గారితో నేను మారుతాను. కాలేజీలో ఏమన్నా వాడకంలో ఉందా అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీరు గమనించండి. గమనించి అటువంటి వాతావరణం మీకు కనబడితే ఇంకా తెలిసిపోతుంది, పిల్లల బిహేవియర్ ఆయా మూవ్మెంట్ మీకు తెలిసిపోతుంది, కష్టమేం కాదు. ఒకసారి మీరు అటువంటి ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు ఇన్ఫార్మ్ చేయండి.